బుల్లెట్ బ్యాక్ టైర్ పంచర్, ఈజీ మెథడ్ బుల్లెట్ పంచర్, సింపుల్ మెథడ్ సింపుల్ వే. బుల్లెట్ పంచర్ అతకడం పంచర్ షాప్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చాలామంది పంచర్ చేయడానికి ఓపరు. అందువల్ల సింపుల్గా ఎలా ఇప్పాలనేసి ఈ వీడియో. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. మరి ఇంత మాత్రం మాకు చెప్పాలని మీరు అందరూ అనుకోకూడదు ప్లీజ్. నాకు తెలిసింది మీతో చెప్పుకుంటున్నాను. మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను. టైరు ఒత్తేటప్పుడు ఒక లీవర్ వేసి ఇంకో లీవర్తో టైర్ బీడుని లోపలికి ఒత్తాలి. అలా అయితే ఈజీగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మన సానం పెట్టి సుత్తితో కొడుతూ ఉంటారు. అందులో బేరింగ్లు డ్యామేజ్ అయితే టైర్ బీడు ఖరాబ్ అవుతుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది, కానీ కొద్దిగా ప్రెషర్తో ఒత్తాలి. ఈ టైర్ ఇప్పే పద్ధతి సైకిల్ టైర్ ఇప్పినట్టే ఇప్పితే సరిపోతుంది. కాకపోతే కొద్ది అంత బీడు మందం ఉంటుంది కాబట్టి కొద్దిగా లోడ్ పడుతుంది మన మీద. చూసి వెనక ముందు ఆలోచించుకుంటా వెనక సైడ్ ఒత్తుకుంటా ఇప్పేయాలి.
సైకిల్ పంచర్ వేసుకున్న దగ్గర పోలేదు, సైకిల్ పంచర్ వేసుకునే వచ్చేస్తారు ఎక్కువ ఇట్లా ఇట్లా సైకిల్ మెథడ్ ఇదే, సైకిల్ పంచర్ మెథడ్ ఇదే. కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు ఇది ఎడ్జ్ బాగా ఆడుంటుంది, ఈ పనికి ఓపర్ ఓపర్ ఓవర్ ఇంకా ఇట్లా ఏదైనా అయితే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే పెట్టుకున్న పని చేయాలి, మధ్యలో కావాలంటే ఇక వెహికల్ కారు పైన చదువు ఇట్లా చదివిరా అయితే వేసారు మళ్ళీ పని పని మధ్యలో గిట్ట ఫ్యాన్ కొడుతుంది కదా బాబు ఇది కేక్ ఇచ్చిన మీరు 20 నాకు ఎలాగా ఓలి కొడుకు ఇయ్యరా ఆయన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది ఇయ్యరా ఈ బంక్ అంతా ఆయన బంక్ అయినదా ఇది అవునా అయితే ఎలగ దగ్గర వాటర్ ఉంది ఈ భూమిలో లేదు బంకుల వాటర్ ఇది పైన ల్యాండ్లో గొడవ దగ్గర అనుకుంటాను. టైరు బండికే ఉండడం వల్ల ఈ కరెక్ట్గా టైర్ చెక్ చేయలేము, అందువల్ల చెక్క ముక్క పెట్టిన అందువస్తే ఏమైనా ఓల్ గిట్ల ఏమైనా పడ్డా సన్నగా ఏదైనా చిన్నగా ఏదైనా కొట్టినా కూడా ఈజీగా దొరికే అవకాశం ఉంది. మనం ఏలు పెట్టి చేతి పెట్టి అలా రబ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఉన్నా కోసుకుపోయే గుచ్చుకుపోయే అవకాశం ఉంది. ఈ చెక్క ముక్క పెట్టడం వల్ల ఈజీగా మనకు అవపడుతుంది అది. చిన్న తీగ ముక్క కొట్టింది. మొత్తం దిగినాక నొక్కరాలి అంకుల్ ఎప్పుడైతే మొత్తం దిగినాక చూసి ఎప్పుడైనా అంటే మొత్తం డెడ్ అయిపోయినా ముందురా పని ఎట్లా ఉప్పర్ గాలి అదే మళ్ళీ ఇంకా ఒక 4 పక్కన ఉంటాయి ఓసారి అట్లా మళ్ళీ కొద్ది గాలి ఉంది అయితే ఎప్పుడైనా ఏం దొరకలేదు ఈ మధ్య తగ్గిన అంకుల్ తగ్గిరా ఏం తప్పులేదు కాంగ్రెస్ వస్తే కథ సీపీఎం రన్ అయినట్టు అనుకున్నారు కానీ ఆ ముచ్చటే లేదు అసలు నాకు వచ్చారు ముచ్చటే మా టిఫిన్ చేసి వెళ్ళాడు టిఫిన్ చేసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు వస్తుంది నాకు నోట్ ఆడుతుంది బ్రదర్స్ ఉంటారు బ్రదర్స్ కోటరెడ్డి వెళ్ళిపోతున్నాయి 5-6 పార్సలు ఓ 15 కాంప్లీట్ వస్తున్నాయి ఈయన దగ్గరికి వస్తున్నాయి కదా టిఫిన్ చేసి అంటే బల్ల అయితే బాలపట్టి చేసేసాయి కానీ ఊపిరి ఎక్కడ ఉందని జనాలు చాలా డిసప్పాయింట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నాకు మా ఒక పింఛన్ కొడలు రాదట అత్త కొత్త ఈ రాదట అంత ఈ ఇట్లా ఈ అన్ని చిక్కులు పట్టడానికి వాళ్ళకి ఏం అర్థం జనాలకు చిక్కులు చిక్కులుండేనా అల్కే రైతు బంధు పడుతుండే అల్కే అన్ని చేస్తుండే ఇప్పుడు ఆదాయం అంటే ఇప్పుడు ఒకటే కుటుంబం బాగా డబ్బులు తినొద్దు అన్నట్టు పడిపోయింది వచ్చిన బాగా వస్తున్నాం బావులే 30 ఎకరాలు వాడికి సంవత్సరానికి రూపాయలు టైర్ ఎక్కించేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఎక్కియాలి. ఒక సైడ్ ఎక్కిస్తుంటే ఇంకో సైడ్ ఊసిపోతూ ఉంటుంది, ఇంకో సైడ్ ఊసిపోతూ డీల్ అవుతూ ఉంటుంది, ఒక సైడ్ మనం ఎక్కించే కొద్దీ ఇంకో సైడ్ డీల్ అవుతూ ఉంటుంది.
కొద్దిగా చూసి జాగ్రత్తగా ఎక్కేయాలి. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు సంతోషం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. A to Z టైర్స్.